సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు. అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై విమర్శలు చేయడం తగదని జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కందుకూరి బాబు అన్నారు. పేర్నమిట్టిలోని జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకుడు బాలినేనిపై జడా బాల నాగేంద్ర యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. నిన్నటి వరకు ఆయన నీడలోనే ఉన్నామని, ఇప్పుడు ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. అసలు ఆయన వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో తెలియాలని డిమాండ్ చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా జనసేన ఐక్యతను దెబ్బతీయలేరని చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పవన్, శ్రీరామ్, ఫణి, శ్రీనివాస్, కృష్ణ, వాసు, రవి, చిరంజీవి, వెంకటేశ్వర్లు, మధు పాల్గొన్నారు. జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గం తరఫున ఈరోజు అనుకోకుండా ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గత కొంతకాలం క్రితం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతం నుంచి కూడా ఈ జిల్లాలో జనసేన పార్టీ చాలా బలహీనంగా ఉండేది. ఎంత బలహీనంగా ఉండేదంటే కూటమిలో ఒక్క నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ పోటీ చేయటానికి కూడా వీలు లేనంత వంటి బలహీనంగా ఇక్కడ జనసేన పార్టీ ఉంది. ఈ జనసేన పార్టీలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి, మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఈ జిల్లాలోనే తిరుగులేనటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, జనసేన పార్టీలో చేరటం జరిగింది. జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరిన తరువాతనే జనసేన పార్టీకి జవసత్వాలు రావటం ప్రారంభమైంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కానీ గత 4 రోజులుగా శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి మీద జడా బాలనాగేంద్ర యాదవ్, ఎవరయ్యా ఈ జడా బాలనాగేంద్ర యాదవ్ అంటే, జనసేన పార్టీలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరిన తర్వాత బాలినేని గారికి డే 1 నుంచి ఇప్పటి వరకు నీడగా వెంట ఉండి అతని కార్యక్రమాలని సమీక్షించినటువంటి వ్యక్తి శ్రీ జడా బాలనాగేంద్ర. అటువంటి నాగేంద్ర వ్యక్తిగత దోషణలతో జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా కేవలం స్వార్థంతో వ్యక్తిగతంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని విమర్శించటంలో ఆంతర్యం ఏందో తెలియాలి. ఎవరైనా ఒక పార్టీని వదిలిపెట్టిపోయేటప్పుడు, ఒక నాయకుడిని వదిలిపెట్టిపోయేటప్పుడు స్పెసిఫిక్గా ఒక ఏదో కామెంట్ చేస్తారు. నాకు సీట్ ఇవ్వలేదనో, నాకు పదవి ఇవ్వలేదనో, ఇంకోటేదో చేస్తారు. ఏమీ లేదు ఇక్కడ. ఇటీవలనే రాయలసీమలోని ఉమ్మడి జిల్లాలకు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాలకు స్థానిక సంస్థలు డీలిమిటేషన్ కమిటీలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని 3 మెన్ కమిటీలో నియమించడం జరిగింది. తదుపరి జరిగినటువంటి ముందస్తు సమావేశాల్లో అన్ని జిల్లాల్లో కూడా ఏర్పాట్లో కూడా జడా బాలనాగేంద్ర పాల్గొన్నాడు. ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి సమావేశంలో కూడా జడా బాలనాగేంద్ర అధ్యక్షతనే బాలినేని గారి శౌర్యం, వీర్యం అన్నీ ప్రదర్శించి బాలినేని కంటే గొప్పవాడు లేడని వేదిక మీద చెప్పిన 48 గంటల్లోనే ఎందుకు బాలినేని మీద అంత ద్వేషం పెంచుకున్నాడు? దీనికి సమాధానం చెప్పాలి. ముందు
ఆయన మీద చేయలే ఈ ఆరోపణ చేశావు, ఈ ఆరోపణ చేయలేని లేదు. బాలినేని గురించి చెప్పాల్సిన అవసరం ప్రకాశం జిల్లాలో ఎవరికి లేదు. బాలినేని గురించి ప్రకాశం జిల్లాలో అందరికీ తెలుసు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రిగా చేసిన బాలినేని గురించి కొత్తగా అందరికీ పరిచయం చేసిన అవసరం లేదు. నువ్వు చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు, అందరికీ తెలుసు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిన తర్వాతనే జనసేన పార్టీలో ఉన్నటువంటి కథలకు వచ్చింది. జనసేన పార్టీలో రేపు పొద్దున పదవులు ఇస్తున్నారు, లేకపోతే కమిటీలు వేస్తున్నారంటే అందరూ ఇళ్లలో కూర్చొని ఎవరెవరి స్థాయిల్లో పనిచేసిన వాళ్ళందరూ కాగితాలు తీసుకొని రాసుకుంటున్నారు. అన్న మాకు ఈ పదవి ఇప్పించండి, మేము జనసేన కోసం పనిచేస్తున్నా, ప్రిపేర్ చేస్తున్న దశ. ఇంతవరకు ఆ అప్లికేషన్ తీసుకోవడానికి కూడా కమిటీని కూడా ఇంకా నియమించాలి. కానీ ఎందుకో తెలియదు, దీని వెనక ఎవరు నడిపిస్తున్నారో తెలియదు. ఎందుకు జడా బాల నాగేంద్ర యాదవ్ మొన్నొక రోజు ఈరోజు ఒక రోజు అటువంటి వ్యాఖ్యలతో తండ్రిని కొడుకుని విమర్శించడానికి కారణమైంది? దీని వెనక ఎవరున్నారో నాగేంద్రే చెప్పాలి. దీని వెనక ఎవరున్నారో నాగేంద్రే చెప్పాలి. లేదా స్పెసిఫిక్గా నాగేంద్రే ప్రెస్ మీట్ పెట్టి అసలు మీ మీడియా మిత్రులు అడగాల్సింది జడా బాల నాగేంద్రని, ఏమంటే మీరు నిన్నటిదాకా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నారు, ఇప్పుడు వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారు, అక్కడ మీకు జరిగిన అన్యాయం ఏంది? బాలినేని గారి దగ్గర అన్యాయం జరిగిందా, పార్టీలో అన్యాయం జరిగిందా, లేకపోతే వ్యక్తిగతంగా మిమ్మల్ని ద్వేషించారా, దూషించారా, లేదా ఇబ్బంది పెట్టారా, అది కూడా తెలియజేయమన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్నట్టుండి ఈ విధంగా ప్రవర్తించడానికి నీ వెనక ఉండి నడిపిస్తున్నది ఎవరు? ఏ రాజకీయ పార్టీ, ఏ వ్యక్తి నడిపిస్తుంటే నీ స్వంత స్వలాభం కోసం నువ్వు ఈ విధంగా నడుస్తున్నావు? అసలు నువ్వు చేరింది ఎప్పుడు? గత ఎన్నికలకు ముందు చేరారు. గత ఎన్నికల ముందుకు చేరితే ఒక నెల కాలంలోనే ఎన్నికల ముందు చేరిన తర్వాత నీకు జనసేన పార్టీ ఒక జిల్లాలో ఒక కన్వీనర్గా, ప్రచార కమిటీ కన్వీనర్గా ఒక హోదా ఇచ్చి నిన్ను గౌరవించింది. 2014 నుంచి పనిచేసేవాళ్ళు చాలామంది జనసేన పార్టీలో ఇప్పటికీ కార్యకర్తలుగానే పనిచేస్తున్నారు. ఒక నెలలోనే నువ్వు పదవి తీసుకున్నావు పార్టీని. బాలినేని శ్రీనివాస్ దగ్గర చేరావు, బాలినేని శ్రీనివాస్ దగ్గర నుంచి అన్నీ నువ్వే చెప్పావు, ఇప్పుడేమో వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నావు? అర్థం కావట్లా. జనసేన పార్టీని నిర్వీర్యం చేయమని, జనసేన పార్టీని ఇబ్బందులు పెట్టమని నీకెవరన్నా వెనకుండి నడిపిస్తున్నారా? దాన్ని తెలియజేయాలి జడా బాల నాగేంద్ర గారు. అసలు ఎవరు నిన్ను నడిపిస్తుంది? ఏ కారణంతో నువ్వు ఈ విధంగా మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు, అభియోగాలు చేస్తున్నావు? ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం నీకుంది. ఒకసారి పెట్టావు, నేనైతే ప్రెస్ మీట్ పెట్టదలుచుకోలే. ఏదో మాట్లాడుతుంటాడు. గతంలో కూడా చాలా చూసాం ఇతన్ని. నువ్వు ఎక్కన మెట్టులేదు, దిగన మెట్టులేదు. తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, అక్కడేం చేసావో తెలుసు. కాంగ్రెస్లో ఉన్నావు, అక్కడేం చేసావో తెలుసు. తర్వాత బీజేపీలో కూడా వెళ్ళావు, అక్కడేం చేసావో తెలుసు. జనసేనలోకి వచ్చి కూడా సేమ్ రిపీట్ చేస్తున్నాడు. నీలో మార్పు లేదు, నీ భాషలో మార్పు లేదు, నీ వ్యక్తిత్వంలో మార్పు లేదు, నీ పద్ధతుల్లో మార్పు లేదు. ఎక్కే మెట్టు, దిగే మెట్టు. కానీ చివరికి జనసేన పార్టీ, ఇది పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పార్టీలో పార్టీని డెవలప్ చేసుకోవడం కోసం అత్యంత నిజాయితీ పరులను నమ్మిన తర్వాతనే, అత్యంత నిజాయితీ పరులు మాత్రమే పార్టీలో, జనసేన పార్టీలో చేరడానికి చాలామంది రెడీగా ఉన్నారు. కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరిని తీసుకోవట్లా. ఒకటికి 10 సార్లు తరిచి చూసి ఇతను నిజాయితీ పరుడు, ఇతను పార్టీలో చేరితే పార్టీకి ఉపయోగం, ప్రజలకు ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం అనుకుంటేనే కళ్యాణ్ గారు నాయకుడిని తీసుకోవడం జరుగుతుంది. ఆ కోవలోకి అత్యంత నిజాయితీపరుడుగా గుర్తించే శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేన పార్టీలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలైంది చేరి నిజాయితీగా, నిబద్ధతతో, ఎటువంటి పదవి లేకుండా ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జనసేన అభివృద్ధిలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు భాగం పంచుకుంటూ ఉన్నారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క పదవి కూడా ఆశించలేదు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలు ఉన్నాయి, పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో బాలినేని గారికి బాధ్యతలు అప్పగించి ఈ రాష్ట్రంలో తిప్పడం జరుగుతూ ఉంది. దీని వెనక ఎవరు కుట్ర ఉంది? నిన్ను ఈ విధంగా మాట్లాడించట్లో ఎవరు కుట్ర ఉందో కూడా తెలియజేయాలని తెలియజేసుకుంటున్నాను. ఎవరు ఎన్ని చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా దిగ్విజయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రాష్ట్రంలో జనసేన పెరుగుదలకు తోడ్పడతారని, తద్వారా జనసేన పార్టీలో కార్యకర్తలకి, నాయకులకు అండగా ఉంటారని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూశారు, అన్ని నియోజకవర్గాల్లో కూడా అసలు పెట్టాల్సిన అవసరం లేదండి. దీనికి ప్రతి నియోజకవర్గంలో పెట్టి అతను మాట్లాడిన దానికి ఖండిస్తూ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు, అసలు ఆ స్థాయి కూడా కాదు. కానీ అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు గిద్దలూరు కావచ్చు, దర్శి కావచ్చు, మార్కాపురం కావచ్చు, ఎర్రగొండపాలెం కావచ్చు, కందుకూరు కావచ్చు, కొండేవి కావచ్చు,
అన్ని నియోజకవర్గాల్లో బాలినేని శ్రీనివాస్కి అండగా అతను చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ నియోజకవర్గ స్థాయిలో ఈరోజు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి బాలినేని శ్రీనికి సంఘీభావం తెలపడం, జడా బాలనాగంతో దూషించడం, తిట్టడం, ఇది నీ తెగదు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను కూడా మొదటిసారి పెట్టినప్పుడు నేను పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఏదో మాట్లాడుకున్నాడు అయిపోద్ది, అనవసరంగా దీన్ని ఎందుకు అనుకున్నాను. కానీ ఈరోజు కూడా జడా బాలనాగేంద్ర యాదవ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అత్యంత నీచంగా ఎదుటివారి మీద ఏం మాట్లాడుతున్నామో, ఎలాంటి వాడు అన్నది కూడా లేకుండా తండ్రి మీద, కొడుకు మీద అదేదంటా చూసా, నీలాప నిందలు రాముడికైనా తప్పలేదని, అంతకంటే దారుణమైన నీలాప నిందల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం మీద, తండ్రిని కొడుకుని దూషించడం అంటే కుటుంబం మీద వేయటమే. ఎందుకు ద్వేషం పెంచుకున్నావో, ఏం చేశావో తెలియజేసుకుంటూ మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విన్నవించుకుంటున్నా. జనసేన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు, 6 జిల్లాల బాధ్యతలు పవన్ కళ్యాణ్గా మీకు అప్పగించారు. జడా బాల నాగేంద్ర యాదవ్ యొక్క అంశాన్ని అనుభవంగా తీసుకొని పార్టీలో ఇంకెవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో అని ఆలోచించుకొని పార్టీ కోసం పనిచేసే వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇట్లాంటి చెత్తనంతా జనసేన నుంచి ఏరిపారేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళమని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో బాలా లాంటి చెత్త ఇంకా ఉంది. ఈ చెత్తను కూడా ఏరియండి. ఆ సిగ్నల్ పంపించాలి అంటే రాష్ట్ర పార్టీని సంప్రదించి జడా బాల నాగేంద్ర యాదవ్ని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. జనసేన పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి మా యొక్క విజ్ఞప్తి, మా డిమాండు, ముందు ఈ చెత్తనంతా బయటేయండి. తర్వాత జనసేన పార్టీని ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ముందుగా ఉంచడానికి మీరు చేసే కార్యక్రమంలో మా నియోజకవర్గం నుంచి మా వంతు సహకారం, సంఘీభావం, అన్ని విధాల సహకారాలు మీకు మేము ఇస్తామని, ముందుంటామని మీకు సంఘీభావం చెబుతూ, ఇటువంటి ఎదవలకి మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెరవవద్దని, దయ ఉంచి జనసేనలో ముందుకు సాగాలని, జిల్లా మొత్తం జనసేన పార్టీ మీద వెనక ఉంది, మీరు ముందుండి నడవండి, ఇటువంటి ఉదంతాలను మర్చిపోండి, త్వరలోనే బాలనాగేంద్రని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటూ జనసేన పార్టీ సంతనూతలపాడు నుంచి మరొకసారి విజ్ఞప్తి చెప్తూ సెలవు తీసుకుంటాం. నిస్తేజంగా ఉన్నటువంటి జనసేన పార్టీ క్యాడర్కి ఒక బాహుబలిలాగా జిల్లాలో తన నాయకత్వాన్ని నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మా నేత డీలిమిటేషన్ ప్రక్రియ ఉమ్మడి 6 జిల్లాల నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. జడా బాలనాగేంద్ర యాదవ్ గారు, జడా నీ బతుకు చెడ, ఇది ఏమన్నా న్యాయంగా ఉందా? తిన్నింటి వాసాలు లెక్కబెడుతూ ఈ బాహుబలికి ఒక కట్టప్పగా మాదిరిగా మారి ఒంగోలు రాజకీయాల్ని అతలాకుతలం చేయడానికి పూనుకున్నావా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు నేను పుట్టినప్పుడు ఎప్పుడో కౌన్సిలర్ అయ్యావు, ఇప్పటిదాకా నీకు మరొక హోదా లేదు. నిన్ను పార్టీలోకి చేర్చుకోవడానికి కూడా మా అధిష్టాన పెద్దలు చాలా సంశయించారు ఆ రోజుల్లో. కానీ ఏదో విధంగా దూరి ప్రచార కమిటీ బాధ్యతలుగా చేపట్టి నువ్వు పార్టీకి చేసినటువంటి ఉపయోగం ఏందో చెప్పాలా. నిన్ను బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దయార్థ హృదయంతో దగ్గరకు తీసి నీ ఆరోగ్య సమస్యలని ఆయన పరిష్కరించి నీకు ఆపరేషన్ కూడా చేయించిన విషయం కూడా మర్చిపోయి ఈరోజు తిన్నింటి వాసాలకి లెక్కబెట్టిన ఘనుడివి నువ్వు. పక్కన నుండి అన్నీ గమనించి దాన్ని వక్రీకరించి మీడియాకు వివరిస్తే అవి తప్పులు ఒప్పులు అవవు బాలనాగేంద్ర గారు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 7 సార్లు పోటీ చేశారు, 5 సార్లు భారీ మెజార్టీతో గెలిచారు, ఉప ఎన్నికల్లో గెలిచారు, మంత్రిగా చేశారు. తనకు ఉన్నటువంటి రాజకీయ అనుభవం ఎక్కువ. మీరు అతని కాలు ఘాటుకు కూడా సరిపోరు. సీఎం చంద్రబాబు గారిని కలిసి రాగానే మీరు ఈ ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఉద్దేశం ఏమిటి? మీ వెనుక ఉన్నటువంటి అదృష్ట శక్తులు ఎవరు? మీరు త్వరలోనే మేము బహిర్గతం చేయబోతా ఉన్నాం. సభ్యత్వాల మీద మాట్లాడుతూ ఉన్నారు, సిగ్గుండాలి మీకు. సభ్యత్వాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలులో 15,000 చేయించారు. ఇక్కడ మాకున్నటువంటి కార్పొరేటర్లు కూడా చేయించమని అడిగారు. మా ఈశ్వరరావు గారు కానీ, మల్గారి రమేష్ గారు కానీ అందరూ తిరిగి చేయించారు. సభ్యత్వాలు పేద గుడిసెల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వారు చేర్చుకోలేరు. కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు
నేను చేయించానని వాళ్ళు చెప్పి వారి ప్రూఫ్లు వారి సమ్మతితోనే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా సభ్యత్వాలు వారికి చేయించాం. ఈరోజు నువ్వు ఒంగోలులో కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తావా? పొద్దున్న నీ ప్రెస్ మీట్ చూసి వచ్చా, ఏం దీని వచ్చావో మరి ఏం దాకా వచ్చావో తెలియదు కానీ ఎడాపెడా మాట్లాడుతూ ఉన్నావు. కులాల మధ్య గొడవలు పెడతావా? ప్రశాంతంగా ఉన్నటువంటి ఒంగోలులో కులాల మధ్య గొడవలు పెట్టడానికి సిగ్గు ఉండాలని, వయసుకైనా మర్యాద ఉందా, సంస్కారం ఉందా అని అడుగుతా ఉన్నా. ఈరోజు నాయుళ్ళు యాదవుల మధ్య అంటావు. బాలేని వాసు గారు డబ్బులు ఇచ్చి కొట్లాటలు ప్రోత్సహించారని చెబుతున్నావే. ఎవరైనా ఒంగోలులో నమ్మే విషయం ఇది. ఒంగోలు కాదు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ బాలేని గారు గతంలో వైసీపీలో మంత్రిగా ఉన్న హయాంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోన్ చేసి, శ్రీనివాసరెడ్డి గారు ఆ రాయపాటి అరుణ మీద ఉన్నటువంటి విషయం మీరు డీల్ చేయండి, ఆడపిల్లలకు సంబంధించిన విషయం అంటే మంచి మనస్తత్వంతో ఆ రోజే బాలేని శ్రీనివాసరెడ్డి గారు రాయపాటి అరుణ గారి మీద కేసు విత్డ్రా చేయించారు. మొన్నటిదాకా కత్తులు ఇచ్చింది నువ్వేనా? బాలేని శ్రీనివాసరెడ్డి గారు వెనకాలే ఉన్నావు కదా, మొన్నటిదాకా కత్తులు ఇచ్చింది నువ్వేనా? విషయం చెప్పాలా. వయసు పెరగంగానే పని కాదు జడా గారు, సంస్కారం కూడా ఉండాలి. ఈ రకంగా అవాకులు చవాకులు బాలేని శ్రీనివాసరెడ్డి గారి మీద పేలిస్తే మేము ఒప్పుకోము. సంతనూతలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తామన్నాం ఆయన వ్యాఖ్యలని. ఇంకా డీలిమిటేషన్ ప్రక్రియ మీటింగ్ గురించి కూడా మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియ మొత్తం చూసింది ఇతనే, వ్యాఖ్యాత కూడా ఇతనే. ఆ రోజు మీరు కూడా సాక్ష్యం, ప్రెస్ వారు. ఇది డబ్బులు ఇచ్చుకొని బాలేని గారు ఎప్పుడెప్పుడు మార్కాపురం వస్తారా, ఎప్పుడెప్పుడు గిద్దలూరు వస్తారా అని క్యాడర్ అంతా మేము వెయిట్ చేసి ఆయన ఎప్పుడు వస్తారో ఆయన కలవడానికి మేము సొంత డబ్బులతో పెట్టుకుని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అటువంటిది బాలేని గారు డబ్బులు ఇచ్చి జనాల్ని మీటింగ్ పిలిపించారంటే ఎవరైనా నమ్మశక్యంగా ఉంటుందా? మీరు అబద్ధాలు ఆడవచ్చు, ఒక ఎక్స్ట్రీమ్ వరకు వాడచ్చు, కానీ దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే ఒంగోలు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం, ఇటువంటి జడలు సవరాలు ఎన్నొచ్చినా మా జనసేన పార్టీ ఐక్యతను దెబ్బతీయలేదు. బాలేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న మీటింగ్లో డీలిమిటేషన్ ప్రక్రియలో స్పష్టంగా చెప్పున్నారు, గ్రూపులు వద్దు, తగాదులు వద్దు, అందరం ఒక జనసేన అనే గొడుగు కింద పనిచేద్దాం, తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని చెప్పున్నారు. నీలాంటి వాళ్ళు ఎన్ని అవాకులు చవాకులు పేలినా కూడా జనసేన పార్టీ ఎదుగుదలను ఆపలేరు. మేము నాయల మనోహర్ గారికి కూడా బాబుగారి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నాము. జనసేన పార్టీ నుంచి ఇమీడియట్గా బాలనాగేంద్ర గారిని సస్పెండ్ చేయాలి, ప్రచార కమిటీ బాధ్యతల నుంచి కూడా తప్పించాలి. ఎట్లాగో త్వరలో కొత్త కమిటీలు ఏర్పడబోతూ ఉన్నాయి. నమస్కారం, నా పేరు కొంజేటి ధనుష్. నేను సంతనూతలపాడు మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్గా ఉన్నాను. ఈరోజు ఈ సమావేశంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కందుకూరి బాబు గారికి ముందుగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశం దేనికోసం అంటే, ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ చాలా నిద్రా వ్యవస్థలో ఉన్న టైంలో ఒక పెద్ద దిక్కుగా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జీలకైనా, మండల నాయకత్వానికైనా, గ్రామాల్లో ఉన్న నాయకులకైనా నేనున్నానంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వదిలిన బ్రహ్మాస్త్రంలాగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా అతనికి ఒక మంచి పదవి ఇచ్చి జనాల్లోకి ఒక మంచి టైం చూసుకొని మన అధినాయకుడు పంపించాలని అనుకుంటున్న నేపథ్యంలో ఇలా 6 జిల్లాలకు కమిటీ వేసి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పంపించడం జరిగింది. ఇలా పంపించడం జరిగినాక జనసేనలో చాలా ఉత్సాహభరితమైన ఇది కనపడింది ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో. ముఖ్యంగా ఇలా జరిగిన వెంటనే కూడా మన పవన్ కళ్యాణ్ గారు మళ్ళా మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కలవటం, ఇలా కలిసిన వెంటనే ఏదో ఉప్పన వస్తున్నట్టుగా వెంటనే అతను పక్కన తిరిగే ఒక నాయకుడి చేత ప్రెస్ మీట్ పెట్టించి శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకాశం జిల్లా అధ్యక్షుడి పదవి కోసం ఒక 25 లక్షలు అడిగాడు, అలాగే పక్కన జిల్లా కోసం ఒక 50 లక్షలు అడిగారని. మీకు తెలుసో తెలియదో మేము చెప్పాలనుకుంటున్నాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా ఇన్ఛార్జ్ మరియు మా నాయకులందరూ కలిసి మా కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోగ్రాం జరుగుతుందంటే ఎంత అయ్యింది అని అడగకుండా 5 లక్షలు ఇచ్చి పంపించారు. మళ్ళీ ఆ ప్రోగ్రాంకి అతను అటెండ్ అవ్వకుండా. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, 5 లక్షల రూపాయలు చందా ఇచ్చిన వ్యక్తి ఒక జిల్లా అధ్యక్షుడి పదవి కోసం 25 లక్షలు అడుగుతాడా? అది మీ వివేకానికి వదిలేస్తూ ఉన్నాం. అంతేకాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక సునామీలాగా వచ్చేటప్పుడు వీధి కుక్కలు మొరగడం అనేది సహజం. అలాగే ఇప్పుడు కమిటీలు ఇంకా ప్రకటించలేదు, ఇంకా ఏమీ లేదు, కానీ అప్పుడే ఇలాంటి వారిని డబ్బులకి ఎరవేసి అతని పక్కన ఉన్న వాళ్ళ చేతే ప్రెస్ మీట్లు పెట్టిద్దామని అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇలా ఎంతమంది ఏది వచ్చినా కూడా
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎప్పుడైతే దొరికిందో అప్పుడే అతను ఒక జనసేన పార్టీలో మంచి క్యాడర్ ఉన్న నాయకుడిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఒక మంచి హోదా ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఒక మంచి హోదా ఇచ్చి అతని సేవలను మన జిల్లా ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలకు ఉపయోగించుకుంటారని కోరుకుంటా ఉన్నాం. నా పేరు ముద్రగడ్డ పనీంద్ర, జనసేన పార్టీ సంతనూతలపాడు మండల అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఈ సందర్భంగా జడా బాలనాగేంద్ర గారికి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు అవాకులు చవాకులు పేలే ముందు పాత సమాచారం మీద ఒకసారి తీసుకోండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలిన ప్రతి ఒక్కరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. అది ఒకసారి గుర్తెరిగి మీరు ప్రవర్తించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. దాంతోపాటు ఇంకొక విషయం, ఇలాంటి అవాకులు చవాకులు పేరే పిల్ల బచ్చగాళ్ళందరికీ ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. జనసేన అనేది సిద్ధాంత బలం మీద నడిచే ఒక ట్రైన్ లాంటిది. ఈ ట్రైన్లో వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, పోయేవాళ్ళు పోతూ ఉంటారు. అలా అని చెప్పి ట్రైన్ జర్నీ ఎప్పటికీ కూడా దాని డెస్టినేషన్ చేరే వరకు కూడా ఎక్కడ ఆగకుండా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలానే ఈ జడా బాలనాగేంద్ర అనే అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ట్రైన్లో లంచాలు తీసుకుని టీసీలాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అలానే ఆ యొక్క చిన్న కార్యక్రమానికి అతను తీసుకునే లంచాలను బయటపడతా ఉన్నట్టుగా ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు ఈ అవాకులు చవాకులన్నీ మానుకొని దాని యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న ట్రైన్లో మీరు గుర్తెరిగి ప్రవర్తించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. జడా నాగబాలేంద్ర ఎవరయ్యా ఇతర అంటే ఒంగోలులో ప్రచార కమిటీలో ఒక సభ్యునిగా పనిచేస్తూ జనసేన పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అత్యంత ఆత్మీయుడిగా కుటుంబ సభ్యుడిగా నిన్నటిదాకా మిగిలినటువంటి బాలనాగేంద్ర ఈరోజు అవాకులు చవాకులు ఇంటి తిన్న అన్నాన్ని కాలుతో దన్నినట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్నాడు. ఈరోజు ఉదయం చూసా బాలనాగేంద్ర గారి ప్రెస్ మీట్. ఎలా ఉందయ్యా అంటే చిన్నపిల్లోడు మాట్లాడినట్టుగా ఎలాంటి రాజకీయ అనుభవం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడినట్టుంది. ఏందయ్యా అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నో ఆరోపణలు చేశాడు ఆయన మీద. తనయుడు ప్రణీత్ రెడ్డి గారి మీద ఎన్నో అవాకులు చవాకులు పేరాడు. అలాంటి బాలనాగేంద్రని జనసేన పార్టీలో తక్షణమే సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ సంతనూతలపాడు చేమకుర్తి పట్టణ అధ్యక్షుడిగా నేను తక్షణమే కోరుకుంటున్నా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకయ్యా అంటే మా మండలంలో చేమకుర్తి మండలంలో ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నామంటే హైదరాబాద్ వెళ్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎలాంటి పదవులు ఇలా. ఇప్పుడన్నా ఈ మధ్య 6 జిల్లాల పదవిని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇచ్చారు. గతంలోనే మోచేయలేని బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఇన్ని అవాకులు చవాకులు పేరిన ఈ బాలనాగేంద్ర గారిని ఎలాంటి జుట్టుతో కొట్టాలంటే జుట్టు తిప్పి కొట్టినా పాపం లేదని ఈ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నేను తెలియజేస్తున్నా. ఎందుకయ్యా అంటే మీకేం కావాలి అని అడిగాడు. లేదన్నా మీరు రావాలి, మా ఏరియాలో పెద్ద ప్రోగ్రాం చేస్తున్నామనంటే వస్తాను, కొంచెం టైం ఉంది అని చెప్పి నాలాంటి ఎలాంటి సహాయం కావాలో కోరుకోవాలని చెప్పగానే ఏమొద్దన్నా మీరు రావాలంటే కాదు కూడదని మమ్మల్ని ఉట్టి చేతులతో వెనక్కి పంపకుండా 5 లక్షలు ఇచ్చిన ఘనత శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈ జిల్లాలో కనీసం ఏ గతంలో ఉన్న పనిచేసిన ఏ నాయకులు కూడా కనీసం అపాయింట్మెంట్ ఫోను స్పందనలు కూడా లేనటువంటి నాయకులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మాట్లాడుతుంటే మా మనసు చలించిపోతుంది. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి జడా లాంటి కుక్కలు ఎంతమంది వచ్చినా సరే తరిమి కొట్టడానికి జనసేన పార్టీ తరఫున సంతనూతలపాడు నియోజకవర్గ బాబు గారి అధ్యక్షన మేము నడుచుకోవటానికి ముందంజలో ఉన్నాం. కాబట్టి జడా గారు మీరు తక్షణమే క్షమాపణ కోరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ప్రాధాయపడితే రానున్న రోజుల్లో భవిష్యత్తు మీకు మరింత ఉంటుంది. కాదు కూడదు లేదు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీద, ప్రణీత్ రెడ్డి గారి మీద, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద మీరు అవాకులు చవాకులు పేలితే
కాలగర్భంలో కలిసిపోతారే తప్ప మీరు ఎటువంటి ప్రయోజనం లేకుండా ఊడిపోతారని సభాముఖంగా తెలియజేస్తూ సిఎంఆర్ గోల్డెన్ మదర్స్ డే సెలబ్రేషన్స్ మే 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం, అమ్మ ప్రేమ అపురూపం. అమ్మకు ప్రేమతో సిఎంఆర్ జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్, యాంటిక్ బ్యాంగిల్స్, డైలీ వేర్ బ్యాంగిల్స్, కిలా బ్యాంగిల్స్, కాసుల బ్యాంగిల్స్, నఖాష్ బ్యాంగిల్స్, క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, నవరత్న బ్యాంగిల్స్, బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్, దుబాయ్ బ్యాంగిల్స్, రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు. సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.